హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్వీడన్ విహారీ. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఐకియాకి వెళ్తున్నాను. ఐకియాకి వచ్చిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ మీట్ బాల్స్ ట్రై చేయాలి. ఐకియా లోపల ఒక రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ క్యూలో వెయిట్ చేస్తున్నాం. ఆర్డర్ చేసి ఫుడ్ కలెక్ట్ చేసుకొని పే చేసిన తర్వాత టేబుల్లో కూర్చున్నాం. మేము తీసుకున్నది గ్రిల్ చికెన్, పొటాటో ఫ్రైస్, తిరమిసు కేక్ అండ్ మీట్ బాల్స్ విత్ స్మాష్డ్ పొటాటో. ఫుడ్ తినేసి అక్కడి నుండి నెక్స్ట్ ఐకియా లోపలికి వెళ్ళాం. మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను ఐకియా కోసం. నార్మలీ మనం ఐకియా అని ప్రొనౌన్స్ చేస్తాం కదా, కానీ స్వీడిష్లో ఐని ఈ అంటారు. అంటే ఆల్ఫాబెట్స్లో ఏబిసిడి అలా ఐని వీళ్ళు ఈ అని ప్రొనౌన్స్ చేస్తారు. సో ఐకియాని వీళ్ళు ఇకియా అంటారు. సో మనం స్వీడిష్ వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళ దగ్గర ఐకియా అని కాకుండా ఇకియా అని వింటాం మనం. సో నేను నా ఫ్రెండ్ ఈరోజు స్పెసిఫిక్గా ఏం కొనాలి అని డిసైడ్ అయ్యి రాలేదు. మీట్ బాల్స్ తినాలి అని వచ్చాం. బట్ అలా ఐటమ్స్ అన్నీ చూస్తూ ఏదో ఒకటి కొనేస్తాం తెలియకుండానే. బట్ మేము అనుకున్నాం ఈరోజు ఏం కొనకూడదు అన్నెసెసరీగా, ఓన్లీ ఏదైనా అవసరం అయితే మాత్రమే తీసుకోవాలి అని. సో చూద్దాం. నాకు గ్లాస్ ఐటమ్స్ అండ్ సిరమిక్ ఐటమ్స్ చాలా నచ్చాయి. అన్నీ క్యూట్గా ఉన్నాయి. ఐకియాలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అన్ని రూమ్స్లా అరేంజ్ చేసి ఉంటాయి. సో అంటే ఒక లివింగ్ రూమ్ ఎలా ఉండొచ్చు, ఒక బెడ్రూమ్ ఎలా ఉండొచ్చు, లేదా చిల్డ్రన్ రూమ్ ఎలా ఉండొచ్చు, కిచెన్ ఎలా ఉండొచ్చు, బాత్రూమ్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలా రూమ్స్ అన్నీ చూస్తుంటే మనకి ఇంటీరియర్ ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఐడియాస్ వస్తాయి. నాకు అది చాలా నచ్చుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇండియాలో కూడా బెంగళూరులో ఇంకా కొన్ని ప్లేసెస్లో ఐకియా ఉంది. బట్ నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. నేను విజిట్ చేసిందల్లా స్వీడన్లో ఉన్న ఐకియా మాత్రమే. ఇప్పుడు మీకు ఒక రూమ్ చూపించబోతున్నాను. అది లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ సెటప్. అది అంటే ఇక్కడ మనం చూసే ప్రతి ఐటెం మనకి ఐకియాలో దొరుకుతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ల్యాంప్స్ కానీ, సోఫా, టేబుల్, వెనక ఉన్న బుక్ షెల్ఫ్, మిర్రర్స్ అన్నిటికీ ప్రైస్ ఉంటుంది. అలానే వాటిని డిజైన్ చేసిన డిజైనర్ నేమ్ ఉంటుంది. అండ్ వాటికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్తో మనం ఐటెం తీసుకోవచ్చు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఓకే, ఇలా అరేంజ్ చేసుకోవచ్చు మనం కూడా మన లివింగ్ రూమ్ అని ఐడియాస్ వస్తాయి. దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా ఒకవేళ హౌస్ కొనుక్కున్నా లేదా అందులో కొత్త ఐటమ్స్ అన్నీ ప్లేస్ చేసుకుంటున్నా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే మంచి ఐడియాస్ వస్తాయి ఇలా చేయొచ్చు అని. నాకు ఈ రూమ్లో వాళ్ళు వాల్కి వేసిన రెడ్ అంటే రెడ్ కాదు, అది మరూన్ రెడ్ మిక్స్ కైండ్ ఆఫ్ కలర్, అది చాలా చాలా నచ్చింది. ఇది చిన్న టీ సెట్. ఇది నెక్స్ట్ మీకు చూపించేది చిన్నపిల్లలు ఆడుకునే కిచెన్ సెట్. నా చిన్నప్పుడు అలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు కిడ్స్కి మాత్రం ఇలా కంప్లీట్ సెటప్ లా దొరుకుతుంది. ఓవెన్ ఉంది, స్టవ్, పక్కన వాష్ చేయడానికి సింక్ అన్నీ ఉన్నాయి. నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన రూమ్ సెటప్ ఇది. ఈ బెడ్రూమ్ చాలా మినిమలిస్టిక్ అండ్ చాలా నచ్చింది నాకు. ఇప్పుడు చూస్తున్నవి ఇవన్నీ కిచెన్ సెటప్. ఇక్కడ ఈ కబోర్డ్స్లో లోపల ఎలా ఐటమ్స్ అవి ఎలా పెట్టుకోవాలో కూడా అరేంజ్ చేసి చూపిస్తారు. అండ్ ఇవన్నీ పిల్లోస్, కుషన్స్ అవి. నెక్స్ట్ సోఫా, బెడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ, ఎవ్రీథింగ్.
ఇప్పుడు మనం చూస్తున్నవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాంప్స్. ఇంట్లో ల్యాంప్స్ ఎలాంటివి సెట్ చేసుకోవచ్చు అని చాలా చాలా స్టైల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మేము అనుకున్నట్టు అన్నెసెసరీగా ఏం కొనలేదు. ఇంకొంచెం టైం ఉంది మొత్తం ఐకియా చూడడానికి. సో చూడాలి. ఐకియా కోసం ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. అదేంటంటే అసలు ఐకియా స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, యూరోప్లో మోస్ట్లీ కొన్ని కంట్రీస్లో వింటర్ టైంలో సన్రైజ్ సన్సెట్ టైమ్స్ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ సన్లైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక 3-4 అవర్స్ సన్లైట్ ఉంటుంది. అది కూడా కొన్ని రోజులు. కొన్నిసార్లు అసలు సన్లైటే ఉండదు. క్లౌడీగా అండ్ డార్క్గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో స్పెండ్ చేస్తారు అలాంటప్పుడు. సో అలా ఇంట్లో ఉండేటప్పుడు మనకి బోర్ అనిపించకూడదు. మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ మనకి పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి. ఐకియా స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. నాకు ఈ క్యాక్టస్ ప్లాంట్స్ చాలా నచ్చాయి. ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకున్నాను. బట్ అన్నెసెసరీగా ఇప్పుడు ఏం కొనకూడదు అని డిసైడ్ అయ్యి వచ్చాం కాబట్టి ఏం తీసుకోవట్లేదు. సో ఐకియా అంతా చూసేసాం. ఇప్పుడు బిల్డింగ్కి వెళ్తున్నాం. నేను సెంటెడ్ క్యాండిల్స్ తీసుకున్నాను. సో అవి తీసుకొని బిల్ చేసుకొని వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.